బీఆర్ఎస్ కు మళ్లీ షాక్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కీలక పదవులు ఇవ్వడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న శేర్లింగపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి కీలక పదవి దక్కింది. అసెంబ్లీలో పద్దుల కమిటీలకు చైర్మన్లను ప్రకటించారు. ఎమ్మెల్యే అరికపూడి గాంధీని పీఏసీ చైర్మన్ గా నియమించారు. అలాగే ఉత్తమ్ పద్మావతిని అంచనాల కమిటీకి చైర్మన్ గా, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్యను ప్రజాపద్దుల సంఘం చైర్మన్ గా నియమించారు. అయితే దీనిపై హరీష్ రావు ఫైర్ అవుతున్నారు. ఈ పదవిని విపక్షాలకు ఇవ్వాలని, పార్టీ ఫిరాయించిన వారికి ఇవ్వడం కరెక్ట్ కాదని అంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్, కాసేపటి క్రితమే మనకు అఫీషియల్ గా పిఎస్సి చైర్మన్ కావచ్చు మిగతా ఆయన కూడా రిలీజ్ అయినటువంటి సందర్భం మనం చూసాం. ఎందుకంటే దీనికి సంబంధించి ప్రభుత్వం వచ్చి 8.5 నెలలుగా వస్తుంది. బట్ ఈ ఖాళీలన్నీ కూడా మొదటి నుంచి కూడా ఎప్పుడు నింపుతారు, ఎవరెవరికి స్థానం కల్పిస్తారు అన్నటువంటి దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎందుకంటే ఒక పక్క చాలా ఇప్పుడు 10 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సందర్భం ఉంది. వాళ్ళలో ఎవరెవరికి మనకి ఇస్తారా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏదైనా రావాల్సినటువంటి పిఎస్సి చైర్మన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ ఇస్తారని కూడా ఒక సందిగ్ధం ఉండే. బట్ ఎటకేలకు ప్రతిపక్షానికి రావాల్సినటువంటి పిఎస్సి చైర్మన్ పోస్టు ప్రజెంట్ అరికపూడి గాంధీ ఎమ్మెల్యే, షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అంటే పిఎస్సి చైర్మన్ గా గాంధీని నియమించడం పట్ల ఏకంగా బీఆర్ఎస్ పార్టీలో కూడా నిరసన వ్యక్తమవుతోంది. కాసేపటి క్రితమే హరీష్ రావు కూడా పార్టీలో సీనియర్ లీడరు, ఎమ్మెల్యే, ఆయనే ఫైర్ అయ్యారు. ఆయన ఇప్పుడు ఇంతకు ఏ పార్టీలో ఉన్నాడో చెప్పాల్సిన అవసరం ఉంది. మా పార్టీ నుంచి వెళ్లిపోయినప్పటి సందర్భంలో ఆయనే 9వ లీడర్ గా, మొత్తం 10 మంది వెళ్తే 9వ లీడర్ గా ఆయనే అరికపూడి గాంధీ వెళ్ళిన సందర్భంగా ఆయనకు ఈ రకమైనటువంటి పదవి అప్పగించారా ఏందనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉందని కూడా అన్నారు. ఎస్టిమేట్ కమిటీ చైర్మన్ గా నల్లమంద ఉత్తమ్ పద్మావతి నియామకం జరిగింది. ఇక్కడ వాస్తవానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ మినహాయిస్తే మిగతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకే వస్తాయి. కనుక ఉత్తమ్ పద్మావతి నియామకం అనేది ఎస్టిమేట్ కమిటీ చైర్మన్ గా ఆమెను ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి పద్మావతికి మంత్రి పదవి ఇవ్వాలని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే వేరే వాళ్ళకి కనుక ఇస్తే నా భార్య కూడా ఇవ్వాలి అని చెప్పే ప్రయత్నించి గతంలో ఆమె పలుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అనుభవం ఉంది. బట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య కోదాడ సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఇక ప్రజాప్రతినిధుల సంఘం చైర్మన్ గా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్ల శంకరయ్య నియామకం చేశారు. ఇది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, షాద్నగర్ ఎమ్మెల్యే, బట్ ఆయనకి ఇచ్చారు. ఇదంతా కూడా కొద్దిసేపటి క్రితం బుల్లెట్ రూపకంగా లెజిస్లేషన్ సెక్రటరీ నరసింహాచార్యులు రిలీజ్ చేసినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఏదైనప్పుడు కూడా ప్రతిపక్షాలకు రావాల్సినటువంటి పిఎస్సి చైర్మన్ పోస్టుని బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి అధికార పార్టీలోకి చేరిన తర్వాత ఆయనకి ఇవ్వడం అనేది ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇది కొద్దిగా షాక్ గానే మనం చూడాల్సిన అవసరం ఉంది. మనం లాస్ట్ టైం చూసాం బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాల పాటు ఉన్నప్పుడు 2018 నుంచి 23 ఎండింగ్ వరకు కూడా ప్రతిపక్షం అనేది కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా కొలాప్స్ అయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సరైనటువంటి సంఖ్య లేకపోవడం వల్ల ఎంఐఎం సంబంధించినటువంటి వ్యక్తి అక్బరుద్దీన్ ఓవైసీకి ఆ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అప్పచెప్పినటువంటి సందర్భం ఉంది. 2014 నుంచి 18లో కూడా తక్కువ మంది గెలిచారు కాబట్టి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన కూడా ఎక్కువ కాలం ఉండని పరిస్థితి మనం చూసాం. ఏదైనప్పుడు కూడా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ఇవ్వడం అనేది ఖచ్చితంగా అది కొంచెం రాజకీయంగా చర్చలు తీసే అవకాశం అయితే కనిపిస్తుంది. అసెంబ్లీలో పద్దుల కమిటీలకు చైర్మన్లను ఒక్కొక్కరిగా ప్రకటించినటువంటి సందర్భం మనం చూస్తూ వచ్చాం. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ప్రజాపద్దుల సంఘ చైర్మన్ గాను, అదేవిధంగా మిగతా కూడా నియమించినటువంటి నేపథ్యంలో కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నరేంద్ర, అంటే ఇది ఎప్పటి నుంచో విపక్షాలకు ఇవ్వడం ఆనవాయితీ, కానీ కాంగ్రెస్ నేతకి ఇవ్వడం వెనుక అంటే కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారా? ఖచ్చితంగా అనుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితుల్లో సంఖ్యాబలం రీత్యా మేము ఇయ్యలేకపోయామని చెప్పే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవానికి ఇప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ఇచ్చే అవకాశం ఉంది. అది
అటు లోక్సభలో కూడా ఇది ఆనవాయితీగా మనం చూస్తూ వస్తున్నాం. ఖచ్చితంగా కూడా అటు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు కూడా అటు బీజేపీకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా అది వస్తుంది. ఇది వాస్తవానికి ఇది గవర్నమెంట్ కి సంబంధించినటువంటి బాడీకి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా దీనికి ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి ఇస్తున్నాం. అందుకనే దీని మీద ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో దీని మీద ఫైట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి దీని మీద ఎట్లా రియాక్ట్ అవుతారు అని కూడా చూడాల్సిన అవసరం. ఇప్పటికే హైకోర్టు కూడా చెప్తుంది మన పార్టీ మారిన వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి, 3-4 వారాల్లో స్పీకర్ కార్యాలయం నుంచి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చెప్పమని కూడా హైకోర్టు ఈరోజు మార్నింగ్ కూడా చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పార్టీ మారిన వ్యక్తుల్లో నుంచి ఒక అతనికి అరికపూడి గాంధీకి ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అనేది ఎట్లాంటి పొలిటికల్ కు దారితీస్తుందని చూడాల్సిన అవసరం ఉంది. నరేంద్ర, అంటే దీనిపై హరీష్ రావు ఒక్కరే స్పందించారు. అంటే కేటీఆర్ లాంటి నేతలు ఎందుకు సైలెంట్ అయ్యారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీని మీద అంటే బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? ప్రజెంట్ సీనియర్ లీడర్ గా ఉన్నటువంటి హరీష్ రావు స్పందించారు. బట్ ఆయన పార్టీలో చాలా సీనియర్ లీడరు, కేటీఆర్ కంటే కూడా ముందు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. ప్రజెంట్ కేటీఆర్ అందుబాటులో లేకపోయినప్పుడు ఆయన కూడా స్పందించే అవకాశం ఉంది. ప్రజెంట్ అందుబాటులో లేరు, బయట యుఎస్ లో ఉన్న నేపథ్యంలో ఆయన మేబీ ట్విట్టర్ లో స్పందించే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ హరీష్ రావు కాసేపటి క్రితం ఆయన మాట్లాడారు, ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాలకు రావాల్సినటువంటి పదవి. ఇది కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వ్యక్తికి, తమ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి ఆ పార్టీలో చేరగానే ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. చూడాలి దీని మీద ఖచ్చితంగా ప్రతిపక్షాలు గట్టి వాయిస్ ఇచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ తరఫున బీజేపీ కూడా గొంతు ఎత్తే అవకాశం కూడా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్. బీఆర్ఎస్ కు మళ్లీ షాక్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కీలక పదవులు ఇవ్వడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి కీలక పదవి దక్కింది. అసెంబ్లీలో పద్దుల కమిటీలకు చైర్మన్లను ప్రకటించారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని పీఏసీ చైర్మన్ గా నియమించారు. అలాగే ఉత్తమ్ పద్మావతిని అంచనాల కమిటీకి చైర్మన్ గా, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్యను ప్రజాపద్దుల సంఘం చైర్మన్ గా నియమించారు. అయితే దీనిపై హరీష్ రావు ఫైర్ అవుతున్నారు. ఈ పదవిని విపక్షాలకు ఇవ్వాలని, పార్టీ ఫిరాయించిన వారికి ఇవ్వడం కరెక్ట్ కాదని అంటున్నారు.